తెలుగులో గిళ్ళ పండగ, కొత్త అల్లుళ్ళ పండగ, ఆప్యాయతలకు అనురాగాలకు నెలవు అయిన సంక్రాంతి పండుగగా శుభాకాంక్షలు. ముందుగా అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలండి. సో శౌర్య ముచ్చట్లు నుంచి మీ అందరికీ కూడా ఈ వ్లాగ్లోనే శుభాకాంక్షలని తెలియజేస్తున్నాను. అందరూ కూడా పండగ చాలా బాగా జరుపుకున్నారని కోరుకుంటున్నాను. అలాగే అందరం కూడా హ్యాపీగా కలిసి మెలిసి ఈ పండుగలను జరుపుకోవాలని ఆశిస్తూ, ముందుగా అయితే నేను సంక్రాంతి ముందు 2 days నుంచి ఏమేమి చేశాను, ఎలాగ సంక్రాంతికి ప్రిపేర్ అయ్యాను, ఎలా ఇల్లు క్లీన్ చేసుకున్నాను, ఏమేమి పిండి వంటలు చేశాను, అలాగే సంక్రాంతి, భోగి, కనుమకి ఎలాగ మేము టైం స్పెండ్ చేశాను అనేది ఈ వ్లాగ్లో అయితే చూపించబోతున్నాను. అందరూ ఈ వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనం మంచి మంచి ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా మాట్లాడుకుందాం. సో ముందుగా అయితే నేను ఇక్కడ ఫస్ట్ పండగ అంటే మన ఆడవాళ్ళకి ఇల్లు క్లీనింగ్ అనమాట. కిచెన్ క్లీనింగ్ గుర్తొస్తుంది కదా. మనం అయితే డబ్బాలు, పాత డబ్బాలు, ఈ స్టీల్ డబ్బాలు, దాచుకున్న స్టీల్ సామాన్ అంతా క్లీన్ చేయింది మనకు పండగ వైబ్స్ అనేవి రావన్నమాట. నేను కూడా అదే టైప్. సో ఈ వ్లాగ్లో ఫస్ట్ నేనైతే క్లీనింగ్ నుంచి స్టార్ట్ చేశాను. సో ముందుగా యూజ్లెస్ థింగ్స్ అన్నీ కూడా పడేస్తానమాట. ఏమేమి వాడట్లేదు, ఒక 2-3 months నుంచి ఏమైతే మనము ఉపయోగించట్లేదో అవి మనకి ఎప్పటికీ యూజ్ అవ్వవు అని అర్థం అనమాట. సో మనం ఒక నెల రోజులు ఒక ప్లేట్ని కానీ పక్కన పెట్టేసామంటే అది మనకి యూజ్ లేదని అర్థం. సింపుల్గా మనం అర్థం చేసుకోవచ్చు. మనకు మనసు ఒప్పినా ఒప్పకపోయినా దాన్ని తీసి పక్కన పడేయడమో లేదా ఒక కవర్లో పెట్టి అటక మీద వేసేసుకోవడమో చాలా చాలా మంచి పని. లేదంటే దాన్ని ఇలా పండగలు వచ్చినప్పుడల్లా మళ్ళీ తోముకోవడం, తుడుచుకోవడం, మళ్ళీ అక్కడ పెట్టుకోవడం, దాన్ని చూసుకుంటూ టైం వేస్ట్ చేసుకునే తప్పితే ఏముండదు. సో ఈ విధంగా ఏదైతే మనకి 1 month 2 months నుంచి మనం అసలు దాన్ని టచ్ కూడా చేయలేదో అలాంటి వస్తువుల్ని తీసి భద్రంగా ఏదైనా బాక్స్లో పెట్టేసి పైన దాచుంచేసుకోండి. మీకు వర్క్ అనేది చాలా తగ్గుతుంది అనమాట. సో అందరూ ఎలాగ సంక్రాంతిని చేసుకున్నారనేది మీకు వీలైతే మన కామెంట్ బాక్స్లో ఒక చిన్న కమెంట్ రాయండి. మన ఛానల్ని ఇంతవరకు తీసుకొచ్చి నా యూట్యూబ్ వీడియోస్ని, నా షార్ట్స్ని చూసి నన్ను ఇంతవరకు ఎంకరేజ్ చేసిన నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి చాలా చాలా థ్యాంక్స్. నేను ఈ విషయాన్ని చాలా వీడియోస్లో చెప్పాను. ఒక్కరు ఇద్దరు చూసినా కూడా నా వీడియోని నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాను. అటువంటిది మనకి మంచి వ్యూస్ వస్తున్నాయి, అలాగే లైక్స్ వస్తున్నాయి. సో అసలు నేను ఎప్పుడు అనుకోలేదన్నమాట ఇలాగ ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాను, ఆ ఛానల్లో నా లైఫ్లో జరిగే విషయాలని మీ అందరితో షేర్ చేసుకుంటానని. సో యాక్చువల్గా నేను చాలా వీడియోస్లో చెప్పాను, నేను ఒక షై పర్సన్ అనమాట. ఇంత మాత్రం నేను వీడియోస్లో కనిపించి ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నానంటే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. నాకు తెలియకుండా మీరు అందరూ ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఇస్తున్నారనమాట. ఏది పని చేస్తున్నా ఇంట్లో లేదా ఏదైనా నేను ఈవెంట్కి వెళ్ళినా, బయటకు వెళ్ళినా, అయ్యో మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా వీళ్ళకి మనం ఇది కూడా షేర్ చేసి చూపిస్తే బాగుండు. సో ఇలాగ పండగ పనులు నేను ఎలా చేశాను, నేను ఎక్కడెక్కడికి వెళ్ళాను, ఏ టెంపుల్స్కి వెళ్ళాను, ఏమేమి ఈవెంట్స్ జరుగుతున్నాయి, అవన్నీ కూడా మన వాళ్ళతో షేర్ చేసుకోవాలి కదా అనిపిస్తూ ఉంటుంది అనమాట. మనసులో మీ అందరు గుర్తొస్తూ ఉంటారు ఆటోమేటిక్గా నాకు తెలియకుండానే. సో మీ అందరి కోసము వీడియో తీయడానికి ట్రై చేస్తూ ఉంటానన్నమాట. ఫస్ట్ నాకు వ్యూస్ వస్తాయి, దానివల్ల మనీ వస్తుంది, అది ఇది అనేది కాదు. నాకు ఇంకా మానిటైజేషనే అవ్వలేదన్నమాట ఛానల్కి. బట్ నేను ఇవి నాకు కూడా మెమరీస్ లాగా ఉంటాయన్నమాట. మీకు ఒక్కరికి షేర్ చేయడమే కాదు. సో నేను ఇలాగ 2026 January సంక్రాంతి అప్పుడు ఇలా ఇల్లు క్లీన్ చేసుకున్నాను. సో ఇలా సర్దుకున్నాను, ఈ పిండి వంటలు చేసుకున్నాను, మేము ఇలా టైం స్పెండ్ చేసామని. నెక్స్ట్ ఇయర్ నేను వెళ్ళి గ్యాలరీలో వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా హ్యాపీగా యూట్యూబ్లో కానీ పోస్ట్ చేసుకున్నానంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓపెన్ చేసి చూసుకోవచ్చు అనమాట. మెమొరీస్ని నేను క్రియేట్ చేసుకుంటున్నాను. నా తర్వాత పిల్లలకి కూడా నేను ఏదైనా ఆస్తి ఇవ్వగలను అనుకుంటే నా యూట్యూబ్ ఛానలే అనమాట. వాళ్ళకి నా మెమొరీస్ని, వాళ్ళ మెమొరీస్ని ఒక ఆస్తిలాగా, విలువైన ఆస్తిలాగా షేర్ చేయబోతున్నాను. సో ఇదంతా మీ అందరి వల్లే అనమాట. ఆ యూట్యూబ్ ఛానల్ దయ వల్ల కూడా నేను నా పిల్లలకి నేను ఎలా పండగ చేసుకుంటూ ఉంటాను ఇయర్స్ నుంచి అనేది చూపించబోతున్నాను. సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఇలాగ యూట్యూబ్లో మనము ఇంట్లో జరిగిన విషయాలు, మన పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవడం అవసరమా అని అనుకునే వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను. వీళ్ళు చూస్తారని కాకుండా ముందు
మనకి మనం మెమరీస్ని క్రియేట్ చేసుకోవాలి. మన తర్వాత జనరేషన్స్కి మనం అసలు పండగలప్పుడు ఏ విధంగా చేసేవాళ్ళము అనేది హ్యాపీగా యూట్యూబ్ ద్వారా షేర్ చేయొచ్చు అనమాట. సో నేనైతే పండక్కి లడ్డూలు చేశానండి. అన్నీ యూట్యూబ్లో చూసి చేసినవే. యూట్యూబ్ గురువు అనమాట నాకు. యూట్యూబ్ వల్ల చాలా అనర్థాలు జరుగుతాయి అంటారు, బట్ అంతే ఈక్వల్గా మనం మంచిగా యూస్ చేసుకుంటే యూట్యూబ్ వల్ల కొన్ని కోట్ల మంది కొన్ని కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటున్నారు. అలాగే హ్యాపీగా పిండి వంటలు చేసుకుంటున్నారు. ఏదైనా పండగలు వచ్చినప్పుడు ఏమైనా డౌట్స్ వస్తే చక్కగా యూట్యూబ్ చూసి నేర్చుకుంటున్నారు. రమారావి గారు కానివ్వండి, సుమన్ టీవీలో చాగంటి కోటేశ్వరరావు గారు ఇవ్వండి, గరికపాటి గారు కానివ్వండి, వీళ్ళందరి వీడియోస్ చూసి చక్కగా మనము పండుగలు అయితే చేసుకుంటున్నాము. సత్యభామ గారు అయితేనేమి, చాలామంది యూట్యూబర్స్ అనమాట మనకు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. పండగని ఎలా చేసుకోవాలనేది చెప్పిస్తున్నారు. సో ఇది కూడా అండి, మా సైడ్ అయితే వీటిని మనుబులు అంటారు. మామూలుగా తెలంగాణ వాళ్ళైతే జంతికలు, అలాగే వాళ్ళు సకినాలు ఇలా అని పిలుస్తారనమాట. మా సైడ్ అయితే ఇలాగ మినప్పప్పు, బియ్య పిండి కలిపి కొంచెం వేడి నూనె, కొంచెం సాల్ట్, ఉప్పు, నువ్వులు వేసుకునేసి చక్కగా ఇలాగా మనుబులు అయితే చేసుకుంటాము. సో ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి నేను మా హస్బెండ్ కలిసి చేసామన్నమాట. తనకి సరిగా రాదు, బట్ చాలా వరకు తనే హెల్ప్ చేశారనమాట. నాకైతే తిప్పడం అస్సలు అవ్వలేదండి దానిలో. సో తనే హెల్ప్ చేశారు. సో ఈ విధంగా మేమైతే ప్లేట్స్ మీద వేసుకొని ఈజీగా టిప్ చూసాను అనమాట. సో ఆయిల్లో వేయడానికి కూడా చేయి కాలకుండా ఉంటుంది. ఆ విధంగా మిద్దరం కలిసి ఒక 1.5 అవర్లో 1 kg పిండి అయితే వేసాను. 1.5 అవర్లో అయితే చేసేసామన్నమాట. చాలా టేస్టీగా వచ్చాయి. ఫస్ట్ టైం చూసిన యూట్యూబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఎవరైతే నాకు ఈ వంటలని నేర్పించారో మనా చెఫ్ ఒకరు, అలాగే అమ్మ చేతి వంట, శ్రావణీస్ కిచెన్, విన్నీస్ కిచెన్, వీళ్ళ యూట్యూబ్ ఛానల్స్ అన్నీ చూస్తానన్నమాట నేను. రవ్వ లడ్డు కూడా యమ్మీగా టేస్టీగా వచ్చిందనమాట. భలే వచ్చాయండి ఈసారి పిండి వంటలన్నీ. ఫస్ట్ టైం చేశాను, బట్ చాలా టేస్టీగా వచ్చాయి. మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళ కొలీగ్స్కి, వాళ్ళ సార్కి అందరికి పంపించాను. అందరూ చాలా బాగున్నాయి, టేస్టీగా వచ్చాయని చెప్పారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. సో ఈ విధంగా అయితే పిండి వంటల సెషన్ కంప్లీట్ అయ్యింది. సో ఇవన్నీ కూడా నేను చేసిన పిండి వంటలు అనమాట. లడ్డు, మనుగుబూలు, అలాగే రవ్వ లడ్డు, అలాగే వచ్చేసి నేను చక్కెర అరిసెలు కూడా ట్రై చేశానండి. ఒక 1.5 గ్లాస్ తీసుకొని ట్రై చేశాను. చాలా బాగా టేస్టీగా వచ్చాయి. సో మీరందరు కూడా ఏ పిండి వంటలు చేసుకున్నారు, సంక్రాంతి పండగకి ఏ సినిమాలకి వెళ్ళారు, ఏ సినిమా బాగుంది, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎలా ఎంజాయ్ చేశారు అనేది నా కమెంట్ సెక్షన్లో చిన్న కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఎవరికైనా ఆ పండగ మిస్ అయ్యారు, మనం ఎలా పండగ చేసుకున్నాం అనేది చూపించాలనుకుంటే నా వీడియోని షేర్ చేయండి. ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. నెక్స్ట్ వ్లాగ్స్లో 3 days పండగ ఎలా జరిగిందో చూపిస్తాను.